మీరు చూస్తున్నారు మా ఊరి అందాలు. చూద్దాం రండి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా లక్ష్మీ హారము. మరి ఇది ఏ రకంగా క్రియేట్ చేయాలి, ఎలా తయారు చేయాలన్నది నేను మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు ఏంటంటే బీడ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి ఇంట్లో ఖాళీగా ఉండి ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా చేయాలని అనుకుంటూ ఉంటారు కదా. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూస్తున్నారు. ముందుగా ఒక లైన్ తీసుకుని ఆ లైన్కి 50 పూసలు ఎక్కించాలన్నమాట, ప్లెయిన్ పూసలు. ఆ ప్లెయిన్ పూసలన్నీ ఎక్కించాక ఒక బాలు పూస అట్లా వీడియోలో చూస్తున్నట్టుగా 8 బాళ్ళు వేయాలన్నమాట. 8 బాళ్ళు లెక్క పెట్టుకుని చూసుకోండి ఫ్రెండ్స్. ఆ 8 బాళ్ళు వేసాక ఒకసారి పూస బాలు వచ్చిందో లేదో, అదే బ్రౌన్ బీడు గోల్డ్ బాల్ రెండు వచ్చినాయో లేదో చూసుకోండి. చూడండి, నేను వీడియోలో ఏ రకంగా చూపిస్తున్నాను. సేమ్ నేను ఎలా అయితే వేస్తున్నానో అలాగే సింగిల్ లైన్కి ఫస్ట్ ప్లెయిన్ పూసలు వేసేసుకుని ఇలా ఆ 8 బాల్స్ వేసిన తర్వాత 15 బ్రౌన్ బీడ్స్ అన్నమాట. అంటే కాఫీ కలర్ పూసలు 15 పూసలు లెక్క పెట్టి వేయండి అన్నమాట. నేను చెప్తున్నాను చూడండి, నేను ఏ రకంగా చెప్తున్నాను అలాగే చేయండి. 15 పూసలు వేస్తున్నాను. వేసిన తర్వాత మరలా గోల్డ్ బాలు మళ్ళీ పూస అట్లా 8 సార్లు మళ్ళీ గోల్డ్ బాల్స్ రావాలన్నమాట. బాలు బీడ్ రెండు అట్లా 8 సార్లు రావాలన్నమాట. చూడండి ఒకసారి వీడియోలో. ఒకవేళ ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అట్లా 8 సార్లు వేసాను. మొత్తం టోటల్గా చూడండి 2 సార్లు వచ్చినాయి బాల్స్ అనేవి. మరలా 15 పూసలు అనమాట, ప్లెయిన్ పూసలు ఓన్లీ. అలా 15 వేసేసిన తర్వాత మనకి ఏ దారం అయితే ఉందో అదే దారానికి జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. 15 వేసాం కదా, మరలా 15 వేసిన తర్వాత మధ్యలో ఏమీ వేయకుండా ఇంకో 15 పూసలు దాన్ని ఎక్కించాలన్నమాట. వేసిన 15 పూసలకి మరలా ఇంకో 15 పూసలు ఎక్కించాలి. క్లారిటీగా చూడండి. నేను మొత్తం ఎక్కించాక ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 15 పూసలు అయిపోయినాయి. అదిగోండి మొత్తం 30 పూసలు, 15 30 పూసలు వేసాను అనమాట. ఒకసారి అలాగా చేయండి. 2 సార్లు గోల్డెన్ బాల్స్ వేసాక మరలా గోల్డెన్ బాల్స్ ఎలా పూస బాలు మళ్ళీ 8 సార్లు రావాలన్నమాట. ఇట్లా కొంచెం చూడండి, ఇటు సైడ్ 2 సార్లు రావాలి గోల్డ్ బాల్స్, ఇటు సైడ్ 2 సార్లు వస్తాయి అన్నమాట. మొత్తం ఎక్కించాక మీకు క్లారిటీగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా గమనించండి. 8 బాల్స్ వేయాలి గోల్డ్ బాల్స్. అయిపోయిన తర్వాత మరలా 15 పూసలు వేయాలన్నమాట. ఇదిగో చూడండి, 15 పూసలు వేయాలన్నమాట. అట్లా 15 ప్లెయిన్, 8 గోల్డ్ బాల్స్ అట్లా వేస్తూ 4 టైమ్స్ రావాలన్నమాట. క్లారిటీగా చూడండి. లేదు అర్థం కాకపోతే నేను ఫస్ట్ మొత్తం ప్రిపరేషన్ అయ్యాక దండ పెడతాను, గమనించి మళ్ళీ వీడియో ప్లే చేసుకోండి. 15 వేసాం, మళ్ళీ 8 గోల్డ్ బాల్స్ వేయాలి 15 అయిపోయాక. చూడండి ఫ్రెండ్స్, ఆరాగానే మొత్తం చూపిస్తా లైన్ మొత్తం. ఆ 30 పూసలు ఎందుకు వచ్చినాయో మీకు లాస్ట్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను ఏ రకంగా చెప్పానో అలా వేయండి. 8 అన్నమాట. బాల్స్ మాత్రం కంపల్సరీ 8 ఉండాలి. అప్పుడే మీకు అటు ఇటు మెజర్మెంట్స్ కరెక్ట్గా వస్తాయి అన్నమాట. 2 వచ్చేసినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చివరిన లాస్ట్కి 50 పూసలు ఎక్కించాలి, ఓన్లీ ప్లెయిన్ పూసలు. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ 50 ఎక్కించాం, మరలా స్టార్టింగ్ 50 పూసలు అనమాట. స్టార్టింగ్ ఎండింగ్ 50 వస్తాయి. మధ్యలో మాత్రం 2 టైమ్స్ 8 బాల్స్, 2 టైమ్స్ ప్లెయిన్ 15 బాల్స్ వస్తాయి అన్నమాట. కొంచెం క్లారిటీగా చూడండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మీకు. అవి మొత్తం 50 అన్నమాట. చూసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి. 50 పూసలు 15 కదా, 50 పూసలు లాస్ట్కి అటు ఇటు లాస్ట్ 50, మధ్యలో ప్లెయిన్ వచ్చేసి 15 అయిపోయినాయి కదా. ఇప్పుడు ఆ రెండు దారాలని ఒక చోట పెట్టుకోండి. ఒక చోట పెట్టి 3 వేసేయండి అన్నమాట. చూపిస్తున్నాను కదా, అదంతా లైన్. ఇప్పుడు మనం ఎక్కించిన లైన్, ఆ దారము ఈ దారము కలిపి 3 వేసేయాలి. 2 అడ్జస్ట్ చేసుకుని పూసల్ని
జరుపుకుని ముడేసేయండి అన్నమాట. అది ముడేసేసి ఇప్పుడు మనం 30 పూసలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ 30 పూసల దగ్గరికి వెళ్తే ఇటు 15 ఇటు 15 జరుపుకోండి. ఇటు 15 ఇటు 15 అనమాట. అప్పుడు ఇట్లా ఓపెన్ వస్తుంది కదా, ఆ ఓపెన్ని ఏ లాకెట్ అయితే ఉంటుందో మనకి ఆ లాకెట్కున్న హోల్లోకి ఈ థ్రెడ్ని, ఈ దారాన్ని మనం అటు ఇటు జరిపిన పూసల దారం ఉంది కదా, దాన్ని జరిపి ముడి కట్టేయండి. ముడి ఎలా అంటే ఇది ఇట్లా జరిపి హోల్ వస్తుంది. వెయిట్ ఒకసారి ఆగండి ఫ్రెండ్స్, ఒక చేతితో కెమెరా పట్టుకున్నాం కదా కుదరట్లేదు. ఒకసారి ఆ హోల్ ఉంది కదా, దానిలోకి ఆ రంధ్రం పెట్టి దాన్ని కొంచెం ఇట్లా విడదీస్తే రౌండ్గా వస్తుంది. దారం విడులుద్ది కదా, విడదీయండి ఫస్ట్. ఆ విడదీసిన దారంలోకి ఈ చివర ముడికట్టిన దారం ఉంది కదా ఫ్రెండ్స్, ఆ దారాన్ని దానిలో పెట్టేసి లాగేస్తే అప్పుడు ఈ పూసలన్నీ దానిలోకి వెళ్ళిపోతే టైట్ అయిపోద్ది. అదిగోండి చూడండి ఫ్రెండ్స్, లాకెట్ దగ్గర టైట్నెస్ వచ్చి ఆ ముడికట్టిన దారం ఇటు వచ్చేస్తుంది అన్నమాట. దాన్ని హుక్స్ కట్టేయడమే. అట్లా మనకి లాకెట్కి 2 స్టెప్పులు కావాలితే 2 స్టెప్పులు చేసుకోవచ్చు. హుక్స్ కట్టుకుంటే దారం మొత్తం కంప్లీట్ అయిపోద్ది అన్నమాట మనకు. అలా నేనైతే అటు సైడ్ 3 ఇటు సైడ్ 3 మొత్తం 3 స్టెప్పులుగా చేశాను. మీ ఇష్టం, ఒక లాకెట్కి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవాలి. అప్పుడు అది చూడండి ఫ్రెండ్స్, అటు ఇటు హుక్స్ కట్టిన తర్వాత 2 ముడులు వచ్చినాయి. అదంతా ఫ్రెండ్స్. ఇంకా లాకెట్ దగ్గర మాత్రం ముడులు కనిపించవు. మీరు మీకు ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు. ఆ 2 వైపుల దారాన్ని చక్కగా నీట్గా ఒక కవోతి దగ్గర పెట్టుకునో లేకపోతే మ్యాచ్ బాక్స్తోనే చక్కగా కాల్చుకోండి. కాల్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని కాల్చుకోండి ఫ్రెండ్స్. అండి